నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీ పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా బహిరంగ సభ పెట్టిర్రు. ఎంతో ఆశగా ఎదురు చూసి ఇటు విద్యార్థులైన ఇటు నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అయినా సరే, ఈ పార్ట్ టైం ఎంప్లాయీస్ అయినా సరే ఎదురు చూసి ఒక్కరికన్నా ఏమైనా శుభవార్త జరిగింది ఇవాళ? ఈ రోజు జరిగిన సభ మీద గత 2-3 నెలలుగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, ముఖ్యంగా టీచింగ్ మరియు నాన్ టీచింగ్, రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, టైమ్ స్కేల్, పార్ట్ టైం, ఇట్లా అందరు ఉద్యోగులు జేఏసీగా ఏర్పడి రకరకాల ర్యాలీలు చేసి ముఖ్యమంత్రి గారికి, ఐఏఎస్ ఆఫీసర్లకు, ఇక్కడున్న వీసీ గారికి రకరకాలైనటువంటి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు కేవలం రేపటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత కేసీఆర్ పరిపాలన మీద వ్యతిరేకతతో నేను యూనివర్సిటీ దాకా వచ్చినా అని చెప్పుకోవడానికి వచ్చారు తప్ప ఈ యూనివర్సిటీని బాగు చేయడానికి కాదు. ఈ యూనివర్సిటీని మొత్తంగా ఒకవైపు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటున్నారు, ఇక్కడ 20 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల గురించి, ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు 70 కోట్ల ఫీజు బకాయిలు ఉన్నాయి సార్, అవి ఫస్ట్ తీర్చండి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజు బకాయిలు ఉన్నాయి, మెస్ ఛార్జీలు కట్టలేరు. ఆ వీటి మీద మాట్లాడకుండా, ఇక్కడ పనిచేసే తూర్చే ఉద్యోగస్తుల గురించి మాట్లాడకుండా, ఇక్కడ పాఠాలు చెప్పేటటువంటి అధ్యాపకుల గురించి మాట్లాడకుండా, కేవలం 1000 కోట్లు ఇచ్చాం 4 బిల్డింగ్లు పెడతామంటే మీరే మీ స్పీచ్ లో చెప్పారు రంగురంగుల గోడలు, అద్దాల భవనాలు కాదు అభివృద్ధి అంటే అని. మరి మీరు చేస్తున్నది కదే కదా. మళ్ళీ మీరు బిల్డింగులు, గేట్లు, క్యూఆర్ కోడ్లు ఇస్తున్నాము, మీరు ఫీడ్బ్యాక్ చెప్పమని చెప్తున్నారు. కానీ ఇక్కడున్న ఉద్యోగస్తుల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు మాట్లాడలేదు, వైస్ ఛాన్సలర్ గారు మాట్లాడరు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాట్లాడరు, మరి ఇంకెవరు మాట్లాడతారు ఈ విషయం గురించి? రెండో విషయం ఏంటంటే, ముఖ్యంగా ఒకవైపు యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని చెప్తూనే మరి యూనివర్సిటీలో మీరు చెప్పారు కదా, చదువుకుంటే ఇగో కాశీం లాగా అవుతారు, గంటా చక్రపాణి లాగా అవుతారు, కుమార్ లాగా అవుతారు, పిసి కుమార్ గారు లాగా అవుతారు అని. మరి 10 PhD దాకా చదువుకొని 20 ఏళ్ళు ఈ యూనివర్సిటీలో 6 నెలల జీతాలతో పనిచేస్తున్నాం సార్, ఇది ఎక్కడ దౌర్భాగ్యము? మరి చదువుకుంటే మాకు దక్కిందేంది? మరి ఈ విషయాన్ని మీరు పట్టించుకోవాలి కదా. మీకు ఇన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినాం కదా, మీరు ఎందుకు పట్టించుకోరు అనే విషయాన్ని మేము ముక్తకంఠంతో అడుగుతున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే యూనివర్సిటీలలో ఉన్నటువంటి పార్ట్ టైం, కాంట్రాక్ట్, రెగ్యులర్, అదేవిధంగా నాన్ టీచింగ్ లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్, టైమ్ స్కేల్ అండ్ మెస్ వర్కర్లు, ఈ సమస్యలతో పాటు విద్యార్థుల సమస్యలు పట్టించుకోవాలి, పరిశోధనలకు పెద్దపీట వేయాలి. అసలు రీసెర్చ్ గురించి మాట్లాడలేదు, నూతన కోర్సుల గురించి మాట్లాడలేదు, నైపుణ్యాలు అన్నారు. ఇలా నైపుణ్యాలు తెచ్చేటటువంటి కోర్సులు ఉస్మానియా యూనివర్సిటీలో లేవనే కదా మీరు ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంటర్నేషనల్ యూనివర్సిటీల ఆఫ్ క్యాంపస్ వచ్చి ఇక్కడ పెడుతున్నాయి. ఇంకొక వైపు నిన్న మీరు ఈ ఇండస్ట్రియల్ సబ్మిట్ లో ఆఫ్ క్యాంపస్ వస్తున్నాయని చెప్పుకుంటా ఇక్కడ యూనివర్సిటీని డెవలప్ చేస్తున్నామని ఒక వైరుధ్యమైనటువంటి ప్రకటన చేసుకుంటా ఇంగ్లీష్ రాకున్నా పర్లేదు అని చెప్తున్నారు. మరి ఇంగ్లీష్ రాకున్నా ఎట్లా చదువుకుంటారు? చదువుకొని అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉండాలంటే ఇంగ్లీష్ రావాలి కదా. ఒకవైపు చదువుకోమంటున్నారు, నాణ్యమైన విద్య కావాలంటున్నారు, ఇంకోవైపు ఇంగ్లీష్ వద్దు అంటున్నారు. అంటే ముఖ్యమంత్రి గారి స్పీచ్ మొత్తం మీద మేము చాలా ఆశతోని, ముఖ్యమంత్రి గారి స్పీచ్ చాలా అద్భుతంగా ఉంటది, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవుతాయని మేము అనుకున్నాం. కానీ ఇదంతా ఏమైందంటే, వాస్తవం చెప్పాలంటే ఊర్లో పెళ్లికి కుక్కల కొట్లాటలాగా అయిపోయింది మా పరిస్థితి. కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మీరు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా మేము కోరుతున్నాం. అయితే నేను ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ సీఎం గారు అసలు ఉస్మానియా యూనివర్సిటీ రావటమే అది మంచిదని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు దాకా సీఎం ఎప్పుడు రాలే, ఏమంటారు ఉన్న ప్రభుత్వం, నేను పేరు చెప్పాను కానీ ఉన్న ప్రభుత్వం, ముందు ప్రభుత్వం ఎప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ రాలే. కానీ నేను వస్తా అని చెప్పినాడు, 7th కి వస్తా అన్నాడు, రీషెడ్యూల్ అయ్యి మళ్ళీ 10th కి వచ్చినాడు. వచ్చా నేను ఒట్టి చేతులు రానని చెప్పాడు. కంపల్సరీ 1000 కోట్లు ఇచ్చి వెళ్ళాడు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఏమంటే యూనివర్సిటీ అభివృద్ధి పనులు కావాలి, దానికి మేము అడ్డుకోవట్లేదు. కానీ ఇక్కడ మాకు ఇక్కడ ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఏందని అడుగుతున్నారు కదా. అవును, నిరుద్యోగుల పరిస్థితి 100% మేము పర్సనల్ గా కలిసినప్పుడు, మన కుమార్ అన్న వీసీ గారు మేము వెళ్ళి కలిసినప్పుడు, పర్సనల్ గా సీఎం గారు కలిసినప్పుడు చెప్పింది ఏంటంటే, హామీ ఇచ్చింది ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అనేది ఒక హామీ ఇచ్చినాడు. 100% నోటిఫికేషన్స్ ఇస్తాము, దాంట్లో డోకా లేదు, ఇచ్చి కంపల్సరీ జాబ్స్ ఇస్తాము, ఇప్పుడు దాకా మేము ఇచ్చాము, ఇప్పుడు కూడా ఇస్తాము జాబ్స్ అని చెప్పాడు. ఇది కేవలం రాజకీయ ప్రసంగం లాగానే ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న విద్యార్థులు మాట్లాడుతున్నారు.
ఇదైతే రాజకీయ ప్రసంగం కాదు, ఇది ఒక మంచి ప్రసంగము. ఎందుకంటే ఒక మంచి చేద్దామని వచ్చినాడు, మంచి చేద్దామని సీఎం వచ్చినప్పుడు మనము దాన్ని స్వీకరించాలి. కానీ డౌన్ డౌన్ అనటము అట్లా అనటం మాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ ఏమంటే సమస్య ఉంటే పెద్దలు ఉన్నారు, ఏటా ఏమంటారు VC గారు ఉన్నారు, కలిసి ఫస్ట్ కలిసి సీఎం గారితో చెప్తే అప్పీల్ చేస్తే ప్రాసెస్ లో అవుతుంది. వెంటనే మనము ఏమంటారు ఒట్టి బియ్యం పెట్టగానే వెంటనే అన్నం అవ్వదు కదా, ఉడకని టైం ఇవ్వాలి కదా.